ద్వేషించేవారు ద్వేషులు. హింస 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 అంటే హింసను చేసేవారు హింసను చేసేవారు. అసత్ 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 అంటే అబద్ధాలు ఆడేవాళ్ళని హిందూ సమాజాన్నంతటినీ భారతదేశంలో హిందువులుగా ఉన్న వాళ్ళందరి చేత ఓట్లు వేయించుకొని హిందువులని ఇంత దారుణంగా రాహుల్ గాంధీ అవమానించినాడు అంటే ఇదే రాహుల్ గాంధీ ఎలక్షన్ ముందు జెండాలు వేసుకొని భూపరాలు తిరుగుతూ పొట్టు పెట్టుకొని నేను అరవీర భయంకర హిందువులని చెప్పిన ఇదే రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని అవమానించడం ఇది అత్యంత అత్యంత దారుణం. దీన్ని హిందూ సమాజంగా జీవిస్తూ హిందువులుగా ఉన్నటువంటి మనమందరం రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా ఐక్యత చూపించి ఖండించాల్సిన సమయం ఇది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే, హిందుస్థాన్లో ఉన్న వారందరూ హిందువులే. ఆరాధన పద్ధతులు వేరే కావచ్చు, జీవన విధానాలు వేరే కావచ్చు, వ్యవహారిక విధానాలు వేరే కావచ్చు. మనమందరం భారతదేశంలోనే భారతీయులమే, ఈ హిందుస్థాన్ గడ్డ మీద జీవిస్తున్న హిందువులమే. అదే మళ్ళీ రాహుల్ గాంధీ తను హిందువులు అని మర్చిపోయినాడో ఏమో, లేకపోతే హిందుత్వం పైన హిందువుల పైన కక్కే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కంట్రోల్ చేసుకోలేక కక్కిన సందర్భం నిన్న మొత్తం భారత జాతి హిందూ జాతి పార్లమెంట్ సాక్షిగా గమనించడం జరిగింది. దీనిపై రాహుల్ గాంధీ బహిరంగంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇంతటి ద్వేషాన్ని నింపే వ్యక్తిని పార్లమెంట్ సభ్యునిగా కొనసాగించకుండా బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. హిందూ ధర్మానికి ఎవరైతే మేలు చేస్తారో అటువంటి వ్యక్తులను మనం గెలిపించి పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా హిందూ సమాజం చైతన్యవంతం కాకపోతే రాబోయే రోజులలో హిందూ సమాజాన్ని మరింత హీనమైనటువంటి స్థితికి దిగజార్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేమంతా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో చాలా హేయంగా కనపడుతుంది, చాలా జుగుప్సాకరంగా, చాలా దిగజారుడుతనంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ దేశం హిందూ దేశంలో హిందువుల గురించి మాట్లాడటం మరి చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి దీనికి తప్పకుండా ఆయన అందరికీ కూడా యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యావత్ ఉండేటువంటి హిందువుల యొక్క డిమాండ్ ఇది. కాబట్టి వారు తప్పకుండా మాకు క్షమాపణ చెప్పి తీరవలసిందిగా మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.